Hello, Andy. This is Anka Shravani. I have a question for Dr. Shravan Krishna Reddy garu from Family Tree Clinics. గవద బిళ్ళలు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో చాలా చూస్తున్నాం. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్? థ్యాంక్ యూ శ్రావణి గారు. గవద బిళ్ళలు అంటే ఇంగ్లీష్లో మమ్స్ అంటారు. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తున్నాము. ఇది దీనివల్ల ఏంటంటే పిల్లలకి దవడ వాపు అంటే స్వోలెన్ పెరోటిడ్ గ్లాండ్స్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సో జా స్వెల్లింగ్, చీక్ స్వెల్లింగ్, చెవు కింద వాపు రావడం అనేది ఫ్రీక్వెంట్గా చాలా మంది పిల్లలు ఈ మధ్య కనిపిస్తూ ఉన్నది. సో దీంట్లో సిమ్టమ్స్ ఏంటంటే నొప్పి, జ్వరము, తలనొప్పి, బాడీ పెయిన్స్, అలసట, లేకపోతే అసలు తినలేకపోవడం అనేది చూస్తుంటాము. సో దీన్ని ఎందువల్ల వస్తుందంటే ఒక పిల్లవాడి నుంచి ఇంకో పిల్లవాడి వరకుతో పాటు ఒక రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే తుమ్మిన తగ్గిన ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం దీనికి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటే దీనివల్ల మెదడు జ్వరము, లేకపోతే టెస్టిక్యులర్ ఆర్కైటిస్ అంటాం. ఆర్కైటిస్ టెస్టిస్ అనే ఒక ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి మనం యాజ్ అ పేరెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ మనం మానిటర్ చేసుకుంటూ ఈ పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకొని పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని హోమ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే కోల్డ్ కంప్రెసెస్, కోల్డ్ ప్యాక్స్తో అలా దవడ మీద పెట్టారంటే నొప్పి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. అండ్ పెయిన్ కిల్లర్స్, సిరప్స్ అనేది మీ పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పిల్లవాడు నమ్మలేడు కాబట్టి, వాపు వచ్చేసినది కాబట్టి, సో మింగలేడు, నమ్మలేడు కాబట్టి మీరు సాఫ్ట్ డైట్ అంటే సూపీ ఐటమ్స్, లేకపోతే తినిపించే అన్నమో లేకపోతే ఏదన్నా కూడా బాగా మ్యాష్ చేసి తినిపించడం అలవాటు చేయండి. చల్లటి పదార్థాలు, బయట ఫుడ్, ప్యాక్డ్ ఐటమ్స్, రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేయడం మంచిది. సో వెన్ యూ నీడ్ టు విజిట్ అ హాస్పిటల్, మీకు పీడియాట్రిషియన్ ఎప్పుడు కలవాలి? ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్ ఉంది, ఏం తినలేకపోతున్నాడు, డిహైడ్రేటెడ్ అయిపోయాడు, కొంచెం డిజీగా ఉన్నాడు, ఏం పొట్ట నొప్పి, లేకపోతే టెస్టిక్యులర్ పెయిన్ ఏది ఉన్నా కూడా ఎనీథింగ్ ఐ వుడ్ రికమెండ్ యూ టు విజిట్ అ డాక్టర్. పాతకాలం లాగా ఇది గవడ బిళ్ళలు అని చెప్పి మనం బయటికి పోకూడదు అని చెప్పి ఆ మూఢనమ్మకాల్లో ఉండకండి. దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ పీడియాట్రిషియన్ని కలిసి ఆ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సజెషన్. యాజ్ అ పేరెంట్ యూ నీడ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. సో దీన్ని ప్రివెంట్ ఎలా చేస్తాం? ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని మీరు చిన్నప్పుడు వినే ఉంటారు ఫర్ యర్ చైల్డ్ అనేది. ఆ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. మిస్ అయి ఉంటే వేయించుకోవడం హైలీ రికమెండెడ్. థ్యాంక్ యూ. టేక్